హలో గైస్, నేను మీ యాసర్. ఈరోజు మీ ముందు దేవరా మూవీ రివ్యూతో. సో ఫస్ట్ మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే మూవీ బ్లాక్ బస్టర్. దాని గురించి అసలు డౌటే లేదు. 100% మూవీ చాలా బాగుంది. అండ్ ఏదైతే హైప్ మూవీకి క్రియేట్ అయిందో మూవీ దాని మీద స్టాండ్ అయింది. అండ్ మూవీ వాజ్ అప్ టు ద మార్క్. మీ అందరికీ ఒకటే మాట చెప్తా, ఫేక్ రివ్యూస్ ని నమ్మకండి. ఎందుకంటే మూవీ నిజంగా చాలా బాగుంది. బట్ ఒకటి మైండ్ లో పెట్టుకుంది, హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ చూడడానికి వెళ్ళకండి. మూవీ ఒక మంచి ఫుల్ గుడ్ అండ్ చాలా మంచి మూవీ చూడడానికి పోతున్నామనే మైండ్ సెట్ తో థియేటర్స్ లోకి ఎంటర్ అవ్వండి. అండ్ మూవీ నిజంగానే మీకు మంచిగా ఫీల్ చేపిస్తుంది. అండ్ కమింగ్ టు ద రివ్యూ అండి, ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక 4 ఊర్లు ప్లస్ ఒక సముద్రంని సముద్రం నుంచి జరిగే స్మగ్లింగ్ అనుకోండి, దేమైనా అనుకోండి, అది జరగకుండా కాపాడుకోవడానికి జరిగే ఒక యుద్ధం అనుకోండి. 4 ఊళ్ళ మధ్య అండ్ ఒక సముద్రం కాన్సెప్ట్ తో మూవీ ఉంది. అండ్ స్టార్టింగ్ మూవీ ఎలా అవుతుంది అంటే ఒక హై లెవెల్ ఆఫ్ ఎలివేషన్ తో స్టార్ట్ అవుతుంది. జనరల్ గా కేజీఎఫ్ ఎలివేషన్ చూసాం, మేము బాహుబలి ఎలివేషన్ చూసాం. సో అదే లెవెల్లో ఒక ప్రకాష్ రాజ్ మెయిన్ క్యారెక్టర్ అందులో. ఎందుకంటే ఈ మొత్తం స్టోరీని హైలైట్ చేసేది ప్రకాష్ రాజ్. సో మంచి ఎలివేషన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ అందులో చెప్పేస్తాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా కొంచెం ఐడియా ఉండాలి. స్టార్టింగ్ 25 to 35 మినిట్స్ కొంచెం ఓపిక్గా చూడండి ఈ మూవీని. ఎందుకంటే ఎలివేషన్ ఉంది ఆ 25 to 35 మినిట్స్ మూవీలో. అండ్ దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్ ఫైట్ అండి మూవీలో. టు వాజ్ సూపర్, అసలు నార్మల్ గా లేదు. అండ్ ఇద్దరి యాక్టింగ్స్, అటు సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అండ్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఇరగా తీసేశాడు. అండ్ ఆ యాక్టింగ్ కోసం ప్రశాంతంగా కూర్చొని 2 సార్లు మూవీ చూడొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉంది అందులో. అండ్ ఆ ఫైట్, ద ఫస్ట్ ఫైట్, ఈ మొత్తం ఎలివేషన్ తర్వాత ఎప్పుడైతే మొత్తం స్టార్టింగ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కామ్ గా పోతూ ఉంటాడు. వన్ లైనర్స్ వేసి పోతూ ఉంటాడు. ఓకే. అండ్ డైలాగ్ ఏంటి అంటే దేవరా దేవరా అడిగినాడంటే చెప్పినట్టే అన్నట్టు అనే డైలాగ్ తో పోతూ ఉంటాడు. నార్మల్ గా ఒక వన్ లైనరే పోతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ ఫైట్ స్టార్ట్ అవుతుందో స్వర్డ్స్ కోసం నడుస్తుంది. ఏమంటారు దాన్ని, స్వర్డ్స్ అంటే ఆయుధాల కోసం నడుస్తూ ఉంటుంది ఫస్ట్ ఫైట్. అండ్ ఈ ఊరు నుంచి జూనియర్ ఎన్టీఆర్, వేరే ఊరు నుంచి సైఫ్ అలీ ఖాన్. అండ్ ఆ ఫైట్ మూవీ మొత్తానికి హైలైట్ అండి. అసలు అన్డౌటెడ్లీ ఆ ఒక్క ఫైట్ కోసం కూడా మీరు మూవీకి వెళ్ళొచ్చు. అందుకోసం చెప్తున్నాను, ఫేక్ రివ్యూస్ ని నమ్మకండి. మూవీ చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు మూవీని. అండ్ డెఫినెట్ గా ఇది కూడా రికార్డ్స్ లోకి వస్తుంది మూవీ. అండ్ ఆ ఫస్ట్ ఫైట్ తర్వాత ఒక మస్త్ మీకు అర్థమైపోతుంది, ఓకే నౌ వి గెట్ ఇన్ టు ద మూవీ అనేసి, ఇంటర్వెల్ కి ముందు. అండ్ దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత కూడా కాదండి, ఇంటర్వెల్ కి జస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ ఉంది. ఏదైతే మీరు ట్రైలర్ లో చూసారో ఆ ఫైట్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, ఇది చూసుకోండి, బ్యాట్మ్యాన్ టీషర్ట్ వేసుకొని ఉన్నాను, మొత్తం బ్లాక్ థీమ్ తో, మొత్తం చీకటి. అది ఒక మూవీ, డార్క్ మూవీ చూసినట్టు కూడా లేదు మీకు. జనరల్ గా రివ్యూస్ లో చాలా మంది చెప్తున్నారు ఆ డార్క్ మూవీ నడుస్తుంది, ఆ మొత్తం డార్క్ థీమ్ లో మూవీ ఉంది అనేసి. బట్ అలా మీకు ఏం అనిపించదు. ఆ డార్క్ థీమ్ విజువల్స్ కూడా చాలా చూడచక్కగా ఉన్నాయి. అండ్ ఇట్ వాజ్ రియల్లీ టాప్ లెవెల్లో ఉంది. ఆ ఫైట్ చూడడానికి కూడా చెప్తున్నా కదా, ఫస్ట్ పార్ట్ లో ఈ 2 ఫైట్లు ఎలివేషన్ కి తగ్గ ఉన్నాయి. అండ్ 2 అంటే 2 గుడ్ అండి. అండ్ ఎవరైతే జాన్వీ కపూర్ కోసం మూవీకి వెళ్తున్నారో వాళ్ళు కొంచెం వేచి ఉండాలి. ఇంటర్వెల్ తర్వాతే జాన్వీ కపూర్ కనబడుతుంది. అండ్ తన గ్లామర్ తో తను కూడా అసలు మొత్తం ఖలాస్ చేసేసింది. చాలా అంటే చాలా బాగుంది. చిన్న రోలే, బట్ కాకపోతే షీ డిడ్ హర్ పార్ట్ అండ్ షీ వాజ్ వెరీ గుడ్ ఎట్ హర్ పర్ఫార్మెన్స్ అండి. చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ లిప్ సింకింగ్ అట్లా ఉంది ఇట్లా ఉంది అని కూడా చాలా విన్నాం రివ్యూస్ లో అండ్ కామెంట్స్ లో. అదేం లేదు, డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్ గానే లిప్ సింకింగ్ ఉంది. అండ్ తన ఛామ్ తో చాలా మెస్మరైజింగ్ 15 to 20 మినిట్స్ ఏమైతే ఆమె ఉందో అది చాలా అంటే చాలా బాగుంది. అండ్ దేవరా 2 క్యారెక్టర్స్ కదండి జూనియర్ ఎన్టీఆర్, మీ అందరికీ తెలుసు.
సో ఫస్ట్ పార్ట్ మొత్తం దేవరా ఉంటాడు అండ్ సెకండ్ పార్ట్లో మొత్తం వర ఉంటాడండి. సో వర ఏంటి భయస్తుడు, దేవరా ఏమో మోస్ట్ బలవంతుడు. బట్ వరకి తెలియని పవర్ వరలో ఉంది, బట్ తనకి తెలియదు. సో ఆ కాన్సెప్ట్తో మూవీ మొత్తం చూడండి, ఎందుకంటే నేను మీకు ఆ మూవీ చెప్పి స్పాయిలర్ కావద్దు అని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మూవీ వాచ్ చేయండి అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అండ్ జనరల్గా అండి మూవీస్ అంటే అదే నడుస్తుంది, ఫైట్ 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 ఫైట్, యాక్షన్ 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 యాక్షన్. సో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అదే యాక్షన్ బట్టి వెళ్ళిపోతున్నారు. సో ఇందులో యాక్షన్ కూడా ఉంది, స్టోరీ కూడా ఉంది, ఎమోషన్స్ కూడా ఉన్నాయి, కామెడీ కూడా ఉంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు మూవీని. అండ్ ఫేక్ స్పాయిలర్స్ని, రివ్యూవర్స్ని ఎవరినైతే కామెంట్స్ రివ్యూస్ వస్తున్నాయో బాగాలేదనేసి దాన్ని నమ్మకండి, మూవీ వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.